హాయ్ ఫ్రెండ్స్, హలో. దిస్ ఈస్ మై క్రెటా కార్. అండ్ ఈ కార్లో వచ్చేసి ఒక ప్రాబ్లం ఉంది. సో నేను అది 2023లో ఎండింగ్లో తీసుకున్నాను. సో తీసుకొని కూడా దాదాపు ఒక 3 ఇయర్స్ అవుతుంది అనుకుంటా, 3.5 ఇయర్స్. సో ఏం లేదు, నేను ఈ కార్ని 90 కిలోమీటర్స్ దాకా తీసుకెళ్ళాను. సో ఇది డిస్ప్లే పోయింది, ఓకే అనుకున్నాను. సో దాని తర్వాత క్లచ్ ప్యాడ్స్ అవి ఇవి నార్మల్గా ఇష్యూ అని చెప్పి పోయినాయి, అవి కూడా ఇప్పించాను. సో ఇంకోటి, నేను తిరుపతి వెళ్ళేది ఉండి ఈ వెహికల్లోనే, కాకుంటే నాకు ఒక ప్రాబ్లం ఇచ్చింది. ఏంటంటే అది ఇప్పుడు ఇంజన్స్ బ్లింకింగ్ అవుతున్నాయి కదా, లైట్స్ ఇవి చూస్తున్నారు కదా మీరు. సో ఇవి బ్లింకింగ్ అయితే కార్ ఇప్పుడు ఎక్కువ కిలోమీటర్ తీసుకెళ్తే ఆగిపోతుంది అక్కడనే. సో నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలే. దిస్ ఇస్ మై అనదర్ కార్, ఇక్కడ కనిపిస్తుంది కదా. ఈ కార్ తీసుకెళ్ళాలి అంటే మినిమం 20K to 30K దాకా అవుతుంది. అది ఇన్నోవా కార్ అది. సో నాకేం చేయాలో అర్థమవుతుంది. ఇది ఏంటంటే ఇది మంచి మైలేజ్ ఇచ్చే డీజిల్ కారు, అది కూడా డీజిలే. కాకుంటే ఏంటిదంటే అది ఏంటంటే ఎలిఫెంట్, ఇదేమో చిన్న ఏనుగు ఇది. సో మైలేజ్ మంచిగా ఇస్తుంది అని చెప్పి తీసుకెళ్దామని అన్నది. కాకుంటే దీని మెయిన్ ప్రాబ్లం ఏంటంటే DPF పోయిందంట. ఆ సర్వీస్ వాళ్ళు చెప్పాలి కదా మాకైనా కానీ. సో మేము తీసుకెళ్ళాము, ఫస్ట్ టైం ఇచ్చినాము, అదేదో ట్యాబ్ పెట్టారు, ట్యాబ్ పెట్టి ఇక్కడ చెక్ చేశారు. చెక్ చేసినాక కూడా ఏం ప్రాబ్లం లేదు అది ఇది అన్నారు. సో ఆ ఇంజన్ కూడా చూసిండు కదా, సౌండ్ ఎట్లా వస్తుందో గీ అని చెప్పి. సో ఇప్పుడు DPF మార్చాలి అంటే 90,000 అవుతుంది అని అన్నారు. కాకుంటే మనకి ఎట్లయినా ఒక 1-2 months గ్యారంటీ ఉంది కాబట్టి ఇస్తా అన్నారు వాళ్ళే. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇది మెయింటెనెన్స్ కూడా మంచిగా చేస్తాం, దీనికి టైం టు టైం సర్వీస్ అన్నీ ఇస్తాము. కాకుంటే ఈ మెయిన్ ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు మాకు. ఇప్పుడు రీజనరేషన్ చేసినా కూడా అవుతలేదు. సో అది కూడా వస్తలే, మాన్యువల్ దగ్గర రీజనరేషన్ చేద్దామంటే కూడా, అంటే అంత ఖరాబ్ అయిపోయింది అది. దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు BS4 వెహికల్స్ అని వచ్చేసి పాత కార్లు ఉంటాయి కదా, ఆ కార్లది ఇప్పుడు డీజిల్ ఉంటుంది కదా వెహికల్. ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తూ ఉంటే ఆ పొగ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట పాత దాంట్లో. ఇట్లా ఇయ్యంగానే, దీని ఏమంటారు, ఇది ఇయ్యంగానే ఇట్లా వచ్చేస్తుంది బయట. సో ఇదేంది, ఇప్పుడు ఇట్లా ఇచ్చినాం అనుకో ఎక్కువ ఎక్సలేటర్, పొగ దీంట్లోనే ఉంటుంది అనమాట, ఈ వెహికల్లోనే ఉండి రీజనరేషన్ అయ్యి మొత్తము వెళ్ళిపోతాయి. కాకుంటే ఏంటంటే ఇప్పుడు మనం ఉన్నాం, ఎగ్జాంపుల్ మనం ఉమెన్ బీన్స్ కదా, మనం ఇప్పుడు తిన్నాక కడుపు నిండిపోతుంది మనకి. సో నిండిపోయినాక ఏంది, అట్లనే ఉందనుకో ప్రాబ్లం అయిపోతాయి కడుపులో. ఇది కూడా అట్లనే అనమాట, ఈ పొగ అనేది దీని లోపలనే ఉండిపోతుంది. సో అట్లా ప్రాబ్లం అయ్యి ఇంకో ఇంజన్ బ్లింకింగ్, ఎక్కడికైనా తీసుకెళ్దామన్నా కూడా ప్రాబ్లమే ఉన్నది. సో అది ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి 90,000 పెట్టి చేయించాలి. చూద్దాం, అమ్ముదామని చూస్తున్నా కానీ కారు మంచిదబ్బా ఇది. నా ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ కార్ ఇది. సో అట్లా అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.